వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సుయోధనుడు తన ప్రతిజ్ఞని తాను నెరవేర్చుకున్నాడు. అంతేకాదు, ఇతడు తొడలు పగిలి చస్తాడనేది దైవ నిర్ణయం. నీకు తెలుసో లేదో, మైత్రేయ మహర్షి వెళ్ళినప్పుడు గుర్తుందా అని కృష్ణుడు అడగలేదు, నేను అడుగుతున్నాను. వ్యాస మహర్షి తీసుకువెళ్ళినప్పుడు ఆ మైత్రేయుణ్ణి అవమానిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు మైత్రేయుడు జలం నీళ్లకు తీసుకుని చేతులకు తీసుకుని ఏ తొడ తాను చరుస్తూ నాతో చాలా అభినయంగా మాట్లాడాడో ఆ తొడ యుద్ధములో బ్రద్దలవుతుంది అని మైత్రేయ మహర్షి శపించాడు. ఇక్కడ వెంటనే ధృతరాష్ట్రుడు భయపడిపోయి మహర్షిని శాపాన్ని వెనక్కి తీసుకొని, లేదు ఉపసంహరించాను నేను, ఇతడు ఇప్పటికైనా బుద్ధి మారి మన అర్జునునితో ధర్మరాజుతో సంధి చేసుకుంటే ఈ ప్రమాదం అతనికి ఉండదని చెప్పాడు మైత్రి మహర్షి. మన మహర్షి వాక్కు సార్థకం అవ్వాలి. ఇన్ని ఉంటాయే వెనకాల, అందుకు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో భీముడు ప్రతిజ్ఞాపాలనము, మైత్రేయ మహర్షి యొక్క శాపము, ఈ రెండూ జరిగాయి గనక ఇందులో కోపం అనేది ఏమీ లేదు. పైగా తప్పు లేదు గనక నువ్వు కోపగించుకోకు. పాపం లేని చోట కోపం ఉండకూడదు. నువ్వు ఆలోచించు, మనకు చాలా దగ్గర వాళ్ళు మన మేనత్త పుత్రుడైన పాండవులు. ధర్మబద్ధంగా ఆలోచించు. ఇప్పటి వరకు ఇతడు చేసినటువంటి దుష్టకృత్యములు నీకు తెలియవా? గతం పురుష సాధులో హత్వా నైకృతకం రణి అధర్మో విద్యతే నాత్ర యద్భీమో హతవా నృపు. కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, అధర్మో విద్యతే నా అత్ర. ఇక్కడ అధర్మం అనేది లేదు. ఎందుకంటే ఇతడు నైకృతికం. నైకృతికం అంటే వంచనాపరుడు. వంచనాపరుడిని వంచనతో కొట్టడం దోషము లేదు. ఇది పెద్ద శాస్త్రనీయమంట. అందుకే మాయావినం, మాయావి అయినటువంటి వాడికి మాయయాయేవ, మాయతోనే యుద్ధం చేయాలయ్యా. పైకి ఇతర బ్రతుకులో ఎక్కడా కూడా మెచ్చుకునే గుణములు ఏమున్నాయి చెప్పు దుర్యోధనుల్లో పాండవుల పట్ల? జన్మ ప్రభృతి లుబ్ధశ్చ, పుట్టిన దగ్గర నుంచి లోభి, ఎలాగోలాగా తనది మాత్రమే కాకుండా అవతల వారిది కూడా దోచుకోవాలని. పాపశ్చైవ దురాత్మవా నిహతో భీమసేనేన దుర్బుద్ధి కులపాంసన. ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. పైగా ఇతడు చేసినటువంటి దుర్మార్గములు నీకు తెలియవా? గుర్తు తెచ్చుకో ఒక్కొక్కటి కూడా. ఏ విధంగా ఆనాడు జూతం పేరుతో వంచన కాకపోతే అదేమిటది? ధర్మబద్ధమైన జూతమా? అది వంచనని ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు వంచనని. ఆ వంచన చేశారు. అంతేకాదు, సభలో ఏ నియమాన్ని ఆశ్రయించి ద్రౌపదిని అవమానించారు. ఒక్క కారణం చాలని ఆ రోజు మనం చెప్పుకున్నాం. నిజంగా ఘట్టంతో తాదాత్మ్యం చెందినట్టు ఎవరైనా విని ఉంటే నిజంగా వాళ్లే భీమసేనుడి స్థానం నుండి వీళ్ళు పగలగొడదామని అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఆ ద్రౌపదిని అవమానించిన తీరు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒకటి వదిన, రెండు రాజవనిత, ఒక మహాపతివ్రత. వాళ్ళ సభల్లోకే రారు. ఆమెను ఎంత ఏడిపించాడు. ఒక స్త్రీని ఏడిపిస్తే మాత్రం నువ్వు ఎన్ని ధర్మపన్నాలు వెళ్ళవేసినా దెబ్బతింటావు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంతవరకు స్త్రీని దుఃఖపెట్టిన వాడు కూడా చరిత్రలో బాగుపడలేదండి. అంత అవమానించారు ఇక్కడ. రావణాసురుడికి ఏమైంది? తపస్సంతా క్షీణించలేదు. చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అందుకే రామాయణం కానీ భారతం కానీ మనకు చెప్తున్నది ఏంటంటే, అర్థము చేత గాని కామము చేత గాని ధర్మ విరుద్ధంగా స్త్రీని బాధ పెడితే తత్ఫలితం అనుభవించక తప్పదు అని రెండు చెప్తున్నాయి ఇక్కడ. అది చాలదా? ఆ తర్వాత అభిమన్యుని కొట్టిన తీరు అంటే కృష్ణుడి చిట్టా ఎంత స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాడో చూడండి. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు వీడికి తెలియదు, కానీ శిక్ష వేసిన వాడికి ఎందుకు వేసానో మొత్తం తెలుసు. ఇక్కడ వీడి గత చరిత్రలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని కూటనీతులు కలిగిన వాడిని, వంచనా శిల్పం తెలిసిన వాడిని వంచనా శిల్పంతోనే కొట్టాలి. అలా కొడితేనే వంచినందుకు వంచనతో దెబ్బతిన్నా అన్న క్షణమైన మరణ సమయంలో పశ్చాత్తాపం కలిగితే అతడు పాపముచే విడవబడి యుద్ధభూమిలో మరణించి ఉత్తమ లోకాలకు వెళ్ళగలడు. ఇప్పుడు ఒక విధంగా దుర్యోధనుడు అనుగ్రహించినట్లే ఇది ఆలోచించాలండి ఇక్కడ. ఈ విధంగా చెప్పి అందుకన్నా నిస్సందేహంగా ఇందులో అధర్మం అనేది లేదు అన్నట్టు. కృష్ణుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, సర్దుకుపో అనడండి. స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే చెప్తూ దుర్యోధనుడు రుజుమార్గంలో పోరాడిన మరణించాడు. అందుకే విషయం జరిగినది. అంటే బలరాముడికి ఉక్రోషం వచ్చిందిట. కృష్ణుడు ఇది కౌటిల్య ధర్మాన్ని చెప్పాడన్నాడు. అంటే సాధించడం కోసం మరొక రూపంలో ధర్మాన్ని ఆశ్రయిస్తే కౌటిల్యం వంకార తిరగడం అన్నమాట. కౌటిల్య ధర్మాన్ని ఆశ్రయించాడు. నా మనస్సు ప్రసన్నం కాలేదు కానీ కృష్ణుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన గనక నేను వెళ్ళిపోతున్నాను. ఏమైనా భీముడికి అపఖ్యాతి మాత్రం నిలిచిపోతుంది. యుద్ధంలో చిట్ట చివరికి మాత్రం చక్కగా ప్రవర్తించినందుకు గాను దుర్యోధనుడు ఉత్తమమైనటువంటి లోకాలకు వెళతాడు అని బలరాముడు చెప్పి వెళ్ళాడు. అది తప్పకుండా పొందుతాడు. ఎందుకు పొందడు? ఆయన మాత్రం
ఈ విధంగా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు. బలరాముడి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బలరాముడు చాలా రైట్ అని మనం అనుకుంటే తప్పు. బలరాముడు స్థూల ధర్మాన్ని చెప్పాడు, కృష్ణుడు సూక్ష్మ ధర్మాన్ని చెప్పాడు. ఇంతే రెండుకి తేడా. బలరాముడి యొక్క పొరపాట్లు, బలరాముడి ఆవేశాలు ఒక్కొక్కప్పుడు ధర్మ విరుద్ధం అవ్వడం మనకి భారతంలో, భాగవతంలో కూడా కనబడుతుంది. ఇదే తీర్థయాత్రల సమయంలో ఆయన ఒక చోట నైమిషారణ్యానికి వెళ్ళేటప్పటికల్లా సూత పౌరాణికుల వారు ప్రవచనం చెప్తూ ఉన్నారు. ప్రవచనం చెప్తున్నటువంటి వాడిది బ్రహ్మస్థానం. ఎదురుగా ఎంత పెద్దవాడు ఉన్నప్పటికీ కూడా తాను ఆ స్థానంలోంచి నమస్కరించరాదు, లేచి నిలబడరాదు. ఇది నియమం అండి, అది బ్రహ్మస్థానం. అప్పుడు ఋషులు వాళ్ళు, అది మర్యాద. ఎప్పుడైతే భీముడు మన బలరాముడు వచ్చారో అక్కడున్న శౌనకాది మహర్షులందరూ నమస్కరించారట. సూత పౌరాణికులు సంప్రదాయాన్ని అనుసరించి నమస్కరించలేదు. వెంటనే అతడు అహంభావంతో ఇతను నన్ను అవమానించాడని చెప్పి అక్కడ దొరికిన దర్భపులను అభిమంత్రించి సూతుడి మీద వేశాడు. సూతుడు మరణించాడు. వెంటనే నమస్కరించిన శౌనకాది మునులు, ఓరి పాపాత్ముడా, ఇక్కడి నుంచి పో, నువ్వు బ్రహ్మహత్యా పాతకం చేశావు, కాబట్టి నువ్వు ఉంటే ఇక్కడ దేవతలు పితృదేవతలు గారు పో అన్నట్ట. ఇప్పుడే అవతార పురుషాన్ని స్తుతించేటప్పుడు పొమ్మంటున్నారు. ఎందుకంటే ఎంత అవతార పురుషుడైనా ధర్మం తెప్పితే మేము గౌరవించాం. ఇది భారతీయ సంస్కృతిని, ఇది తెలుసుకోవాలి. అందుకే వేదధర్మానికి విరుద్ధమైన వాడు అవతార పురుషుడైనా అవతారాన్ని గౌరవిస్తాం, కానీ మతాన్ని స్వీకరించమని చెప్పినటువంటి సంస్కృతి మనకి తెలుసుకోండి. ఇక్కడ అవతారాన్ని గౌరవించే, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు, అప్పుడు గజ గజ వణికాడు. చూసారా? ఇప్పుడు ఏం చేయాలన్నాడు, నువ్వు చేసిన పాపం చెప్పుకుంటూ తీర్థయాత్రలు మునిగి ముందు మళ్ళీ పునః ఉపసంహారం చేసి బతికించు. బతికించినంత మాత్రం నీ పాపం పోదు. ఈయన బతికించి తిరిగి స్నానములు చేసి శుద్ధుడు కా అని విధిని చెప్తారు. ఇది కేవలం బలరాముడి యొక్క ఆవేశాన్ని, అహంభావాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఎక్కడ కృష్ణుడిని తక్కువ అనుకుంటామనే బాధతో ఈ విషయం చెప్పేమే తప్ప బలరాముడిని తక్కువ చేయలేదు. ఆయన అలా ఉండనివ్వండి. కృష్ణుని యొక్క ధర్మ సూక్ష్మానికి మనం నమస్కారం చేసుకున్నాం. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కానీ రాముడు కానీ గొప్ప విషయం ఏంటంటే, అవతలవాడు నువ్వు చేసిన ధర్మమే అని ఒప్పుకుని మరణించేటట్టు చేశారండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. లేకపోతే వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం రాకపోతే వాడు శుద్ధులు కాదు. శుద్ధులు కాకపోతే ఉత్తమ లోకాలకు వెళ్ళలేరు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే వాళ్ళని కొట్టినప్పుడు కూడా ఒక్క బాణానికి చచ్చేటట్టు కొట్టలేదు, ఇంకా కొంచెం ప్రాణం ఉండేటట్టు కొట్టాడు. ఎందుకంటే తర్వాత వాలి తిడతాడు, తిడితే వాళ్ళకి సమాధానం చెప్పాడు, వాలి ఒప్పుకున్నాడు. దెబ్బతిన్న వాలి ఒప్పుకున్నప్పుడు మనకి ఎందుకంటే గోల. మనం తిట్టేవాడికి 10 తిట్లు తిట్టాడు ఆయన, వాలి కూడా 10కి 100 సమాధానాలు చెప్పాడు రామచంద్రమూర్తి. నోరు మూసుకుని కోతిని కదా, నీ ధర్మము నాకు అర్థం కాలేదయ్యా, క్షమించు అని పశ్చాత్తాపం చెందాడు వాలి. ఆ పశ్చాత్తాపం వల్ల దివ్యత్వాన్ని పొందగలిగాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. యుద్ధభూమిలో ఎవడు పోయినా ఉత్తమ లోకాలకు వెళ్తాడు, కానీ పశ్చాత్తప్తుడై కానీ పెడితే వాడికి ఇంకా వస్తుంది. పశ్చాత్తాపం మిగలాలండి. అందుకోసం ఎందుకు కొట్టాడో చెప్పాలి. ఇప్పుడు దుర్యోధనుడికి, ఇప్పుడు పాండవులకి నడుమున జరిగిన సంభాషణ చాలా విశేషం. యుధిష్ఠిరుడు తలదించుకున్నట్ట, అర్జునుడు కూడా తలదించుకున్నాడు. వెంటనే వెళ్ళి, ఎప్పుడైతే బలరాముడు వెళ్ళిపోయాడో తిన్నగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు యుధిష్ఠిరునితో. అవును, నువ్వేంటా పని చేసావు? అతడు ఆ తలని కొడుతూ ఉంటే కాలితో అధర్మం నీకు అనిపించలేదా అని అడిగట్టాడు యుధిష్ఠిరుడిని కృష్ణుడు. చూడండి ఎలా మాట్లాడుతుంటాడు ఇక్కడ. యుధిష్ఠిరుడు అధర్మం కాదని నేను అన్నుగాని ఇతడు ప్రతిజ్ఞ పట్టాడు తలను కొడతానని. ఎందుకంటే ధర్మరాజు ధర్మం చెప్పడంలో తన వారిని కూడా చూడటం కదా, అందుకే యుధిష్ఠిరుడు చిత అనిపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ చూడు ఎంత చక్కగా. ఒకటి తలను కొడతాను యుద్ధభూమిలో ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ సభలో చేస్తే పోనీ 7 అని ఊరుకోవచ్చు, కానీ దుశ్శాసనుడు గుండె చీల్చినప్పుడు ఒక్క ప్రతిజ్ఞ అయింది, రెండో ప్రతిజ్ఞ మిగిలింది. దుర్యోధనుడు తొడ పగల కొడతాను, తలని కాలుతో తంతాను అన్నాడు ఆయన. ఎక్కడ? యుద్ధంలో. అప్పుడేం జరిగింది? అప్పుడు నిజానికి నెత్తురు తాగాడా? తాగలేదు. అది కన్నుడు కనిపెట్టాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు, అది కూడా ఎందుకు తాగాడంటే, అంతవరకు అక్కడ విర్రవీగుతున్నటువంటి దుశ్శాసనుడి యొక్క తమ్ముళ్ళు వాళ్ళు భయపడ్డానికి ఆ పనిచేసేట తాగినట్టు, కానీ తాగలేదు. అది నిన్ననే మనం చెప్పుకున్నాం. ఇక్కడ నెత్తురు తాగలేదు, కానీ ప్రతిజ్ఞ మాత్రం పట్టాడు. ఇక్కడ ఆ ప్రతిజ్ఞ పట్టగానే దుర్యోధనుడు వెనక్కి వెళ్ళిపెట్టాడు, భయపడ్డాడు. అక్కడ వాడికి లోపల ఉంది భయం, కానీ ఒక చిన్న ధైర్యం ఉంది. ఏమిటంటే, నాకు పైన ఎవడు కొట్టలేడు, అది కూడా పెద్ద ధైర్యం ఉందండి. ఇక్కడ కొట్టినా నాకు మీద పని చేయదు. అదేమిటో తర్వాత తెలుసుకుందాం. ప్రధానం ప్రస్తుతం మాత్రం అంశంలో ప్రవేశిద్దాం. మొత్తానికి యుధిష్ఠిరుడు చెప్తున్న మాట అంటే, ప్రతిజ్ఞ పట్టాడు కదా ఒకటి. 2, ఎన్నాళ్ళు 13 ఏళ్ల దుఃఖం ఉందయ్యా భీముడు కడుపులో. ఆ దుఃఖం ఎంత అవమానం, రగులుకు పోతుంది. పోనీ తామేదైనా చక్కగా వేదాంతమో చర్చ చేసుకుంటూ చల్లగా ఉందామంటే ద్రౌపది ఎగదొస్తుంది మాటికి కూడా. చుట్టూ పట్టుకుని లాగాడు, వస్త్రాపరణం చేశాడు, అతడేమో తొడ చూపించాడు. వీడి వల్లే కదా ఇంత జరిగిందని బాధపడుతున్నది. ఒక్కసారి అన్నాళ్ళ ఎదురు చూస్తున్న ప్రతిజ్ఞ నెరవేరగానే
ఆ ఉక్రోషం, ఆ దుఃఖం కూడా బయటకు వచ్చింది. అదొక మానవ స్వభావం. దానితో ఒక్కసారిగా నిగ్రహం కోల్పోయాడు. అది కనుక 2-3 కారణాల వల్ల ఇది నేను ధర్మమని అన్ను కానీ అధర్మమని నిర్ణయించలేను అన్నట్టు యుధిష్ఠిరుడు. చక్కగా చెప్పావు, అదే సత్యం అన్నట్టు కృష్ణ పరమాత్మ. చూడండి ఇక్కడ చక్కగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇతర పాంచాల వీరులు, పాండవ వీరులు భీమసేను ప్రస్తుతించగానే కృష్ణుడు అన్నట్ట, ఇప్పుడు అసలే దెబ్బతిన్న వాడిని పరుషవచనాలతో మరింత చంపకండయ్య పాపం అన్నట్టండి. ఇది నిజానికి అధిక్షేపం, జాలి కాదు, ఇది అధిక్షేపం, ఎత్తిపడం. పాపం చూసేవా, అసలు పాపాత్ముడైన వాడు ఎంత ప్రతాపం చూపించినా, వాడు పాపాత్ముడు కోపం కలిగినా అసహాయుడై ఉన్నప్పుడు మాత్రం జాలి పడాల్సిందే. ఏం చేస్తాం అంటూ ఉంటే మహాకోపం వచ్చింది దుర్యోధనుడికి. ఎవరి మీద? కృష్ణ పరమాత్మ మీద. వచ్చి వెంటనే అంటున్నాడు, కంస దాసస్య దాయాదా అన్నాడు. ఇక్కడ కంసుని దాసునికి పుట్టినవాడా అన్నట్టు. ఇక్కడ ఒకటే మాట, ఇక్కడ అంత క్రూరంగా సంబోధించారు చూడండి. కంస దాసస్య దాయాదా, నువ్వు అధర్మంగా నన్ను పడగొట్టావు, ఇప్పుడు వంచన చేసావు. నువ్వు చెప్పగా అర్జునుడు కనుసైగ చేయడం నేను చూడలేదనుకున్నావా? నువ్వు చేసింది ఇప్పటివరకు వంచనే. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం. అక్కడే కాదు, తత అన్యాన్యపు యోధవీరా, నన్ను కూడా నువ్వు అలాగే కొట్టావు. అలాగే కొడతానని కొట్టక ముందే చెప్పాడు ఆయన. అర్జునుడికి అర్థమైంది అది ఇక్కడ. సరే, మొత్తానికి నువ్వు కపటోపాయం ఇప్పటివరకు అన్ని వైపులా చూపించావు. నీకు సిగ్గు లేదు, జాలి లేదయ్యా. కానీ నువ్వు అవతార పురుషుడు, మహాత్ముడు, అందరూ కీర్తిస్తున్నారు. ఓ దుర్బుద్ధి, నువ్వు చేసినవన్నీ ఏమిటో ఒక్కసారి ఆలోచించి కంటిని ముందు పెట్టుకుని భీష్ముడిని కొట్టావు. అదేవిధంగా అబద్ధం ఆడించి అర్జునుడి చేత ద్రోణుని కొట్టించావు. రథం కిందకు కూరుకుపోయిన తర్వాత కర్ణుని కొట్టించావు. ఇవేవైనా ధర్మములా? ఇప్పుడు ఇలాగా నా తొడలు పగలు కొట్టించే ఇవి ధర్మములా అన్నాడు. వెంటనే అన్నాడు, నీలాంటి పాపాత్ముడికి ధర్మ సూక్ష్మాలు ఏం తెలిసి ఉంటాయి? నువ్వేదో చదువుకున్నవాడు నువ్వు అనుకుంటూ ఉంటావు, అందరూ అంటున్నారు, కానీ నువ్వేం చదువుకోలేదు నాకు తెలుస్తుంది. ఇక్కడ రాజనీతి శాస్త్రం చదువుకున్నావా నువ్వు? బృహస్పతి శుక్రాచార్యులు చేసిన ఉపదేశాలు ఎప్పుడైనా విన్నావా నువ్వు? విని ఉంటే ఇలా మాట్లాడేవాడు కావు సుమా. నైష శిక్షోతి శీఘ్రాస్త్రస్తే చ సర్వే మహారథా రుజుయుద్ధేన విక్రాంత హంతుం యుష్మాభిరాహవ. ఇక్కడ విషయములు ఎన్నో చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు తీవ్రమైన లోభానికి, ఆశకు లోబడిపోయి చెయ్యదగని పనులు ఎన్నో చేసేవు గనక కృతవాన స్వకర్మాణి విపాకస్తస్య భుజ్యతే. నువ్వు కూడని పనులు చేసిన దాని యొక్క ఫలాన్ని ఇప్పుడు అనుభవించు అన్నాడు. ఇక్కడ నిన్ననే మనం చెప్పుకున్నాం, కృష్ణుడు ధర్మాధర్మ నిర్ణేతగా మాత్రమే కాకుండా కర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు భారతంలో, అది తెలుసుకోవాల్సింది. అందుకే విపాకస్తస్య భుజ్యతే, నువ్వు ఆ చేసిన కర్మ యొక్క విపాకము, కర్మ విపాకం అనుభవించు. ఈ మాట చెప్పాడు. ఇక్కడ చేసిన దాని కర్మ విపాకాన్ని అనుభవించు. ఇప్పుడు ధర్మపన్నాలు పన్నుతున్నావే అని చెప్తూ అక్కడ దిగులు పడి ఉన్నటువంటి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జునుడిని యుధిష్ఠిరుని నిమిరి కూర్చోబెట్టాట. కూర్చోబెట్టి దుర్యోధనుడు వింటూ ఉండగా అంటున్నాడు, ఇక్కడ మీరు ఏదో తప్పు చేసేము అనే అపరాధ భావం మీలో ఉంటే అది తీసేయండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇందులో ఏమీ దోషం లేదు సుమా. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అవతలివాడు సర్వసాధారణమైన స్థితిలో ఉన్న యోధుడే అయితే మీరు తొడ మీద కొట్టకూడదు, నిజమే. కానీ అతడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పైన కొడితే చావడవాడు. ఎందువల్ల ఇది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నూనె రాసిందని పిచ్చి కథలు చెప్పకండి, అది ఎక్కడా లేదు. అది భారతంలో ఎక్కడ వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏదో నూనె రాసింది, మధ్యలో కృష్ణుడు వచ్చి ఆపాడు. అలాగే పద్మవ్యూహం గురించి కడుపులో చెప్తూ ఉండగా కృష్ణుడు వచ్చి ఆపాడు, అర్జునుడు కడుపులోనే చెప్పాడు. ఇవన్నీ పిచ్చి కథలు భారతంలో లేవు, ఎక్కడి నుంచి అవడుకు పుట్టాయి. అసలు ఇవే అసలు భారతాలు అయిపోయాయి. అసలు భారతం చెప్తే కోపంగా చూస్తూ ఉంటారు. మొన్న మధ్య ఒక ఆయన అన్నాడు, ఏమిటంటే భీష్ముడి వెనక గురించి అలా చెప్పేశారు, భీష్ముడు వెనక నుండి యుద్ధాలు చేశారు కదా అని. అరే నేను అసలు భారతం చెప్తున్నాను, మరో రోజు చెప్తున్నా వినరు ఏమిటండి ఇక్కడ బాధ. నిజానికి ఎందువల్ల వీడికి ఎలా వచ్చిందంటే దీనికి సమాధానం అరణ్య పర్వంలోకి వెళ్ళాలి. అందుకే అటెంటివ్గా చదవాలండి భారతాన్ని. ఒకదానికి సమాధానం మరొక చోట దొరుకుతుంది. రాక్షసులు ఒక మాట అన్నారు, మేము మొత్తం రాక్షసులందరినీ రకరకాల రాజుల రూపంతో పంపించాం భూమిలో వినాశనాలు, ఉత్పాతాలు సృష్టించడం కోసం, ధర్మాన్ని దెబ్బతీయడం కోసం. ఇందుకు మేము సృష్టించాం. సర్వలోకక్షేమం కలగాలంటే ధర్మం ఉండాలి. అందుకు భగవానుడు దేవతా పక్షపాతి ఎందుకు అవుతాడయ్యా అంటే దేవతల పని లోకక్షేమం కలిగించడం, అసురుల పని లోకక్షేమానికి భంగపరచడం. అందుకు లోకక్షేమం కలిగించే పని పెట్టుకున్నటువంటి భగవానుడు లోకక్షేమకారకులైన దేవతల పక్షం ఉంటాడు. ఇంతే, ఇంక చెప్పడానికి లేదండి. అంతేగాని ఇదేదో అన్యాయం అనుకుని మనం రాక్షస పక్షం వెళ్ళొద్దు, ప్రమాదం. తెలుసుకోవాల్సిన అంశములు ఇవి. అక్కడ
ఈ మహానుభావుడు దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని కూర్చున్నప్పుడు కృత్య లోపలికి తీసుకుపోతుంది రసాతలానికి. అక్కడ ఉందండి కీలకం. అందుకే కొన్ని సన్నివేశాలు చెప్పినప్పుడు ఇది కీలకము, ఇది రహస్యం అని చెప్తున్నాం, అది పట్టుకోవాలి. అక్కడ ఒక మాట అంటారు, మేము తపస్సు చేసి నిన్ను సృష్టించుకున్నాను, నీకు తెలుసా, నువ్వు సామాన్యుడు కావు, కలిపురుషుడి అంశ నీలో ఉన్నది, పైగా భయంకరమైన అసుర శరీరం కావాలి అని చెప్పి మేము తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితంగా మేము ఆరాధించిన రుద్రుడు నీ శరీరాన్ని ఏర్పాటు చేయించాడు. అందులో నాభికి పైభాగమంతా వజ్ర సమానమైన శరీరం, నాభికి క్రింది భాగం కోమల శరీరం తయారైంది నీకు అక్కడ. అంటే ఆ విధంగా వాడు తయారై వచ్చినప్పుడు వాడిని దెబ్బ కొట్టాలి అంటే అక్కడ దెబ్బ కొట్టడం సాధ్యం కానప్పుడు ఎక్కడ దెబ్బ కొడితే దెబ్బ తగులుతుందో అక్కడే. అందుకని అక్కడ కొడితే వాడు నశించాలంటే అక్కడే కొడతాడంటే ఎవడైనా పిచ్చివాడు. అది యుద్ధం ఎలా అవుతుంది? అందుకు వాళ్ళు ఒకానొక మానుషాతీతమైన శక్తిని తమ దగ్గర పెట్టుకుని మానుష ధర్మ విరుద్ధంగా యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు మనుష్యులకి కేటాయించిన ధర్మానికి అతీతంగా వెళ్ళి మరో ధర్మంతో కొట్టాలి. ఇంత ఇది చక్కగా స్పష్టమవుతున్న ఆలోచన. దీన్ని ఆలోచించడానికి ఏమన్నది? ఇది దేవతల మార్గము. ఇది ఎలాగు అంటే పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు, కనుక వాడిని కొట్టాలి. ఇప్పుడు ఎవడు కొట్టగలడు? కొడితే ప్రాణం ఉన్నవైనా కొట్టాలి, ప్రాణం లేనివైనా కొట్టాలి. కొడితే పగలైనా కొట్టాలి, రాత్రైనా కొట్టాలి, వెలుగైనా కొట్టాలి, చీకటైనా కొట్టాలి. రెండు కంటే ఎక్కడ ఉంటుంది? నరమైన మృగమైన రెండు కొట్టలు. అందుకు నరమృగాకృత వచ్చాడు. ఇదేమంటారు? ఇది కపటోపాయం కాదా? దీని వ్యూహము అంటారు, కపటం అనరాదు. ఇది తెలుసుకోవాలి. వ్యూహము అనగా ఎదుటివాడి బలమేమిటో తెలుసుకుని, వాడుకున్న మినహాయింపులేమిటో తెలుసుకుని, వాడుకున్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుని, వాడిని ఎలా కొడితే వాడు దెబ్బ పెడతాడో అలా కొట్టాలి. అలాగే వృత్రాసురుడిని కొట్టినప్పుడు ఇంద్రుడు ఆ ఉపాయాన్ని ఆశ్రయించాడు. రావణ కుంభకర్ణులను కొట్టినప్పుడు రాముడు అదే ఉపాయాన్ని ఆశ్రయించాడు. వెతికి చూడు, దేవతలు వేదాల్లో దేవాసుర సంగ్రామాల్లో లోకరక్షణ కోసం. అందుకని ధర్మానికి పోతానంటే ప్రపంచం నశించిపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మం నిలబెట్టడానికి, అధర్మాన్ని సంహరించడానికి అవసరమైతే ధర్మ మార్గాన్ని అతిక్రమించైన అధర్మాన్ని దెబ్బతీయాలి, తద్వారా ధర్మాన్ని నిలపాలి. ఇదే అసలు ధర్మం కృష్ణుడు బోధించింది. అందుకే త్రేతాయుగంలో రాముడు బుద్ధిమంతుడండి, కృష్ణుడు ధర్మాన్ని మార్చాడు అనద్దండి. ఇది సనాతన ధర్మం అంతే. ఇది ఇక్కడ వేదములు బోధించినటువంటి ధర్మమే ఇది. అందుకు దేవాసుర సంగ్రామ గాథల్ని ఇక్కడ ఉటంకిస్తాడు. ఇది విశేషం. అందుకే ఇప్పుడు చూపించినటువంటి తేహి సర్వే మహాత్మానశ్చత్వారోతి రథాభువి నశక్షా ధర్మతో హంతుం లోకపాలైరపి స్వయం. మొత్తం కౌరవసేనల అతిరథులు నలుగురు. ఈ నలుగురు కూడా సామాన్యులు గారు. వాళ్ళు బోల్డన్ని వరాలు, బోల్డన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళని కపటోపాయం తప్ప మరొకటి కొట్టడం. అవధ్యుడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడిని వెలక్ కొడతాడు. అతను ఇతరులకు మంచి బలాపరాక్రమ సంపన్నుడు మాత్రమే కాదు, అవధ్యుడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు ఒకడు. ఇంకొకడు ఆయుధం పట్టుకున్నంతసేపు ఎవరు ఏమీ చేయలేని ప్రత్యేక వరం పొందాడు. ఇలాంటి వాళ్ళని ఎలా కొడతారు? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నప్పుడు వారిని అదే విధంగా కొట్టాలి. దాని యొక్క విధి. శాపగ్రస్తుడైనటువంటి వాడిని కొట్టేటప్పుడు అది ప్రతివాడికి కూడా ఎందుకు కొడుతున్నానో నీ దోషం ఏంటో చెప్పి మరి కొట్టించండి కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. వాళ్ళు నోరు మూసారు. దుర్యోధనుడికి చెప్పడం ఇది, వీళ్ళతో చెప్పడం అని చెప్తూ, ఇప్పుడు మీరు దీన్ని మనస్సులో పెట్టుకోకండి, ఇది మీ ధర్మమే అని. పూర్వైరానుగతో మార్గో దైవైరసురఘాతిభి సద్భిశ్చానుగత పంథాః స సర్వైరనుగమ్యతే. పూర్వము దేవతలు అనుసరించిన ఈ మార్గాన్ని సత్పురుషులు ఎందరో అనుసరించారు గనక మీరు బాధపడవద్దు అని చెప్తూ, అప్పుడు వీళ్ళు ఆనందించి నమస్కరించారు. వాసుదేవ, నీ వలన మేము భయంకరమైనటువంటి కౌరవ సేనల్ని జయించగలిగాము. ఏష భ్రాతా సఖా చైవ, నువ్వు మాకు భ్రాత సఖ అన్నీ కూడా రక్షిస్తున్నావు కనుక మనం ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదామని వాళ్ళ శిబిరాల వైపు వెళుతూ ఉన్నారు వాసుదేవుడితో సహా. అంతసేపు వాసుదేవుడు అర్జునుడు రథం అలాగే ఉన్నదండి. వాసుదేవుడు శిబిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు రథాన్ని ఆపాడు. రథాన్ని ఆపి తాను దిగకుండా అర్జున దిగన్నట్ట. ఎందుకు? నేను చెప్పాను కదా దిగు. ముందు ఇందులో ఆయుధాలు కిందకి దించేసి ఎవరికైనా ఇవ్వు అందుకుంటారు పక్కన ఉన్న వారికి. అనగానే రథంలో ఉన్నటువంటి గాంధీవం మొదలుకొని రకరకాల ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆయుధాలు దించేశాడు. తర్వాత నువ్వు దిగు వెంటనే అన్నట్టు ఇక్కడ. కృష్ణుడు మాత్రం దిగలేదు. నువ్వో నేను దిగుతాను ముందు దిగన్నట్టు ఇక్కడ. వెంటనే అర్జునుడు దిగాడు. దిగిన వెంటనే కృష్ణ పరమాత్మ ఒక్కసారి దిగి తన కాలు తీసి దూరంగా తీసుకెళ్ళాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళిన వెంటనే చూస్తూ ఉండగా రథం మొత్తం దగ్ధమైంది. ఒక్కసారి అక్కడ అంతవరకు కృష్ణార్జునులు కూర్చున్న రథం ఒక్కసారిగా దగ్ధమైంది. వెంటనే ఆశ్చర్యచకితులయ్యారు. అందుకే దూరంగా తీసుకుపోయేట వాళ్ళందరినీ కూడా. ఏమిటిది? ఆశ్చర్యం వేస్తున్నదే అన్నట్టు యుధిష్ఠిరుడు. అసలు ఇంతవరకు దీన్ని తగలబెట్టకుండా కాపాడడమే ఆశ్చర్యమయ్యా, తగలబెట్టడం ఆశ్చర్యం కాదన్నట్టు. ఏమిటంటే భీష్ముడితో యుద్ధం జరుగుతున్నప్పుడు, మహావీరుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు
నిజానికి అర్జునుడు ఎలా రక్షింపబడ్డారనుకున్నారు? తమ ప్రతాపం చేత మాత్రమే కాదు, వాళ్ళు సామాన్యులు కారు, అతిమానుషమైన ప్రతాపం గలవాళ్ళు. వాళ్ళు వేసిన బ్రహ్మాస్త్రాది అస్త్రాలకి అప్పుడే ఈ రథము తగలబడి ఉండవలసినది. ఆ లోపలికి ప్రవేశించిపోయి అస్త్రాల రథంలోకి ప్రవేశించి మండించడం మొదలుపెట్టే, నేను నా పాదస్పర్శతో తగలబడకుండా కాపాడేంతవరకు, అలా యుద్ధంలో ఉన్నంతకాలం యుద్ధం పూర్తయ్యే వరకు కాపాడుతూ వచ్చాను ఇప్పటివరకు. మధ్యలో విశ్రాంతి సమయంలో రథం దిగి శిబిరాల్లోకి వెళ్ళినప్పుడు కూడా నా శక్తిని స్పర్శతో అక్కడ ఉంచి వెళ్ళాను. మళ్ళీ మరోజు యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ నా పాదం పెట్టి కాపాడాను. ఇప్పుడు యుద్ధం పని అయిపోయింది కదా, కనుకనే లోపల మంట దాచుకున్నటువంటి రథం, అగ్నిదేవుడు ఇచ్చిన రథం అగ్నికి ఆహుతయింది కానీ అన్నట్టండి. ఇక్కడ చూస్తూ ఉండగా వెంటనే యుధిష్ఠిరుడు అర్జునుడు పాదాల మీద పడిపోయారు. స్వామి, మా ప్రతాపాలు ఏమీ లేవయ్యా, నీ రక్షణ మాత్రమే ఉన్నది, కనుక ఇదంతా నీ రక్షణ వల్ల జరిగింది అని ఎప్పుడైతే పాదాల మీద కృష్ణ పరమాత్మని పడి ఆశ్రయించారో అప్పుడు కృష్ణుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. మరి ఏం చేస్తామయ్యా యుధిష్ఠిరా, ఉపప్లావ్యంలో మేము బయలుదేరేటప్పుడు ముందు నువ్వు నాకు ఓ మాట చెప్పు. సర్వసేనాధ్యక్షుడు దుష్టజుమ్నుడైతే సేనాపతి పతి అర్జునుడు, అతడికి పైవాడు అర్జునుడు, అర్జునుడికి పతివి నువ్వు అని అన్నాం అని మధుపర్కమిచ్చి నాకు బాధ్యత అప్పచెప్పావు. నువ్వు మధుపర్కమిచ్చి అంటే పూజించి మధుపర్కమిచ్చి ఒక మాట అన్నావు. నువ్వు గుర్తుందా లేదా? నాకు గుర్తుంది. ఏష భ్రాతా సఖా చైవ తవ కృష్ణ ధనంజయ రక్షితవ్యో మహాబాహో సర్వస్వాపత్స్వితి ప్రభో. ఈ మాట ఎంత చక్కగా ఉన్నది చూడండి ఇక్కడ. ఏష భ్రాతా సఖా చైవ, వీడు నా తమ్ముడు అంటున్నట్టు యుధిష్ఠిరుడు అర్జునుడిని చూపించి, వీడు నా తమ్ముడు, నీకు సఖుడు, నీ చేత రక్షింపబడాలి. ఎలాగో సర్వస్వాపత్స్వితి, అన్ని ఆపదల్లో కూడా నువ్వు ఈయన్ని రక్షించుకోవాలి. శ్రద్ధగా వినవలసిన విషయం అండి ఇక్కడ. దుష్టు అటు ఇటు వెళ్ళకూడదు, అంత ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎంత అందమైన మాట అంటున్నాడు. సర్వస్వాపత్సు, అన్ని ఆపదల్లో కూడా నా తమ్ముడిని నువ్వు రక్షించుకోవాలని నాకు మధుపర్కమిచ్చి కోరుకున్నావు. మరి ఆ మాట నేను పాటించినా చెప్పు అన్నాడు. అంటే మనం ఏదో మాట వరుసకి నన్ను రక్షించే బాధ్యత నీది అని మనం మర్చిపోవచ్చు, కానీ ఒక్కసారి నువ్వు నావాడవి అని అంటే ఆయన మర్చిపోడండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని తెలుసుకోవాల్సిన మాట. అప్పుడు రామచంద్రుడి మాట, ఇప్పుడు కృష్ణుడి మాట, ఈ రెండు ఒకే నారాయణుడి మాట, ఇది తెలుసుకోవాలి.